యూట్యూబ్ శ్రోతలకు అభినందనలు తెలియపరుస్తూ ఈరోజు భగవద్గీత ప్రవచనములు ధారావాహిక 42వ భాగానికి స్వాగతం సుస్వాగతం. భగవద్గీత 4వ అధ్యాయము 39వ శ్లోకము నుండి ప్రారంభిద్దాం. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ గలవాడును తదేక నిష్ఠతో కూడినవాడును ఇంద్రియములను లెస్సగా జయించినవాడు నాకు మనుజుడు జ్ఞానమును పొందుచున్నాడు. అట్లు జ్ఞానమును పొందినవాడే అతడు పరమశాంతిని శీఘ్రముగా పడేయగలుగుచున్నాడు. ప్రపంచము లోపల అర్రలు చేస్తున్నటువంటి ప్రతి సాధారణ పౌరుని నుండి సార్వభౌముని వరకు శాంతి 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 అనే కోరుకుంటున్నాడు అన్నట్టు. సత్కర్మల తర్వాత కూడా శాంతి శాంతి శాంతి, ఓం శాంతి 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 అని ఆ పరమాత్మునికి నాకు శాంతి కావాలి శాంతి కావాలి శాంతి కావాలని కోరుకుంటున్నాడు అన్నట్టు. ఎంత గొప్ప విషయం అంటే అశాంతి అంతగా పట్టి పీడిస్తున్న ప్రపంచం లోపల సామాన్య పౌరుని నుండి సార్వభౌముని వరకు ఏ శాంతి కావాలంటున్నాడు. ప్రపంచంలో శాంతి దొరుకుతూనే ఉన్నది, కానీ ఇక్కడ పరమశాంతిని గురించి మాట్లాడుతున్నాడు. పరమశాంతి అంటే ఏది పొందిన తర్వాత ఏ పరిస్థితులు కూడా అటువంటి శాంతిని భంగపరచజాలవో అది పరమశాంతి. అది ఎట్లా వస్తుంది? పరమ అంటే పరమాత్ముని యొక్క జ్ఞానం ద్వారానే రాగలుగుతుంది అన్నట్టు. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? ఆ జ్ఞానము, అట్టి జ్ఞానము ఎవరి సొత్తు? కులం ఒక్కొక్క అగ్రవర్ణస్తుల సొత్తా? మిగతాది సొత్తు కాదా? డబ్బున్నోళ్ళ సొత్తా? అధికారం ఉన్నోళ్ళ సొత్తా? జ్ఞానము ఎవరి సొత్తు అనేది ఒక ప్రశ్న మనకు మనం వేసుకోవాలి. జ్ఞానం ఎవరి సొత్తు కాదు. అది ఒక కులస్తులకు సంబంధించినటువంటి సొత్తు కాదు, ఒక దేశానికి సంబంధించిన సొత్తు కాదు, అది ధనిక పేద వర్గానికి సంబంధించింది కాదు, స్త్రీ పురుష లింగ భేదము లేదు, వయోభేదము లేదు. అది ఎవరి సొత్తు కాదు. డబ్బు ఇస్తే వచ్చేది కాదు, అధికారంతో తెచ్చేది కాదు. చాలా గొప్ప రహస్యం ఇక్కడ చెప్తా ఉన్నాడు. ఎవనికి जो मनुष्य जिस वस्तु का तीव्र वेग से चिंतन करता है वो तुरंत उसी को प्राप्त होता है भृंगी कीड़े के समान. అంటే ఎవడెవడు ఏ తీవ్రమైనటువంటి శ్రద్ధతో కూడుకొని ఉంటాడో వాడు ఆ దాన్ని పొంది తీరుతాడు. ఇది భ్రమరకీటక న్యాయానికి సంబంధించిన అంశం. ఒక పురుగును కరుచుకొని తెచ్చి తన గూటి లోపల పెట్టిన తుమ్మెద నిరంతరం దాని చుట్టుముట్టు భ్రమరనాదం చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఆ నాదం ఏమిటా, నన్నేం కరుచుకొని వచ్చిందా అనేటువంటి ఒకే ఒక చిత్తం, ఒకే ఒక ధ్యానం ఉంటుంది ఆ లోపల ఉండే కీటకంకు. కేవలం తుమ్మెదకు సంతానం లేకపోయినా కరుచుకొని తెచ్చిన పురుగును తన ధ్వని ద్వారానే, తన నాదం ద్వారానే తన రూపం ఇస్తుంది అన్నట్టు. లోపల ఉండేటువంటి కీటకము అది తుమ్మెదగా మారిపోయి బయటికి వచ్చేస్తుంది. అంటే తన నాదమే తన రూపం ఇచ్చినట్టు ఆ లోపల ఉండేటువంటి కీటకంకి ఎట్లయితే జుమ్ అనేటువంటి నాదం విని 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 ఆ రూపం ఎట్లయితే వచ్చిందో అట్లాగే ప్రపంచం లోపల శ్రద్ధ ఏ దాంట్లోపల మనిషికి ఉన్నదో దాంట్లో వానికి నిజమైనటువంటి శాస్త్రీయ పద్ధతి లోపల గనక శ్రద్ధ ఉంటే అది ఇహము కానీ పరము కానీ వాని శ్రద్ధకు ఒక శాస్త్రీయత ఉండాలి, ఒక హేతు బద్ధత అనేటువంటిది ఉండాలి. అటువంటి శ్రద్ధ గలవాడు
తదేక నిష్టతో కూడిన వాడును ప్రపంచం కూడా వర్తిస్తుంది. ఇది ఐఐటికి సెలెక్ట్ కావాలి, మెడిసిన్కు సెలెక్ట్ కావాలి, లేదా ఐఏఎస్కు సెలెక్ట్ కావాలి, ఐపీఎస్కు సెలెక్ట్ కావాలి, ఇటువంటి గ్రూప్ 1 సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, లేదా 10th స్టేట్ ర్యాంక్ రావాలి, ఇటువంటి అన్నీ ఉంటాయి అన్నట్టు. ఎవడికి ఏది దృఢమైనటువంటి ఇది కావాలనే భావన ఉంటుందో వానికి ఆ శ్రద్ధ ఆటోమేటిక్ వస్తుంది అన్నట్టు. ఆ శ్రద్ధ వచ్చిన తర్వాత ఏకనిష్ట అనేది వానికి సాధ్యమైపోతుంది. తదేక నిష్ట అంటే అది తప్ప ఇంకొక దాని మీద నిష్ట అనేటువంటిది ఉండదు. తదేక నిష్టతో ఎవడైతే కూడి ఉంటాడో, ఇది పొంది తీరాలనే శ్రద్ధ తదేక నిష్టతోనోడు కూడి ఉంటాడో, అప్పుడు వాని ఇంద్రియాలు కూడా అటు ఇటు పోవు. ఎందుకంటే వాటికి మొట్టమొదలే ఒక లక్ష్య సాధన కొరకు కూర్చొని ఉన్నాడు కాబట్టి ఆ లక్ష్యం దృఢమైంది అయ్యి దాని సాధన దృఢమైంది అయితే ఇంద్రియాలు కూడా అక్కడ ఏం చెయ్యి. ఆకలి అయితే కూడా సరే తర్వాత తిందాంలే, ఎక్కడైనా పోవాలంటే కూడా సరే పోనీలే అంటే, రాత్రికి నిద్ర వస్తుంది, కళ్ళు మూసుకొని పోతున్నాయి, అయినా పర్వాలేదులే. ఎవరికైతే ఏ విషయం లోపల శ్రద్ధ ఉంటుందో, తదేక నిష్ట ఉంటుందో, ఆ ఇంద్రియాలు వానికి వశం లోపల ఉండే అవకాశం ఉన్నది ప్రాపంచికంగా కూడా. ఇక ఆధ్యాత్మికంగా అయితే చెప్పవసరం లేదన్నట్టు. లెస్సగా జయించిన వాడును, కొంచెం కొంచెం కాదు, ఇంద్రియాల ఆధీనం లోపల మనం పరిభ్రమిస్తూ ఉన్నాం. కానీ ఇక్కడ ఇంద్రియాలు యావత్తు వాని ఆధీనం లోపల రావాలి. చూడాలన్నదే తానన్నదే ఆ కన్ను చూడగలగాలి, వినాలన్నదే తాను వినాలనుకున్నది మాత్రమే చెవి వినగలవాలి, వేరే వాటికి తృణీకరిస్తూ పోవాలన్నట్టు. తినాలనుకున్నదే తినాలి తప్ప మనసు కోరినంత తినేటువంటి ప్రసక్తి లేకుండా ఉంటుంది. ఇట్లా పంచజ్ఞానేంద్రియాలు లెస్సగా జయించిన వాడును అంటే కంప్లీట్ వాటిని వశపరుచుకున్నటువంటి వాడు అని అర్థం అన్నట్టు. లెస్సగా జయించిన వాడును అగు మనుజుడు జ్ఞానమును పొందుచున్నాడు. ప్రపంచ జ్ఞానం లోపల ఇదే విధి విధానం ఉంది, ఆత్మజ్ఞానం లోపల ఇంకా విశేషంగా ఉంటుంది అన్నట్టు. పొందుచున్నాడు అంటే పరమార్థ జ్ఞానం లోపల కూడా నీకు శ్రద్ధ కావాలి. ఏదో పోతిమి సత్సంగంలో కూర్చుంటిమి, కాకి పిట్ట కథల్లాగా మనం ఏమో చేస్తేమి వస్తేమి, మొత్తం మీద శ్రద్ధ లేదు. అక్కడ కూర్చున్నది అక్కడ ఏదో పరిస్థితుల ప్రభావం ఒత్తిడితో అక్కడ కూర్చున్నాడు. అటువంటిప్పుడు నిష్ఠ అనేది ఉండదు. శ్రద్ధ ఉన్నప్పుడే నిష్ఠ ఉంటుంది. ఈ రెండు ఉన్నప్పుడే ఇంద్రియాలు తన వశం లోపల ఉంటాయి. వినాలనేటువంటి శ్రద్ధ, నిష్ఠ, గురువాక్యాలు, గురువు యొక్క జ్ఞానం వినాలని ఉన్నప్పుడే అందులో ఎంత శక్తి ఉన్నదంటే ఇంద్రియాలు అటు ఇటు పోవు, మనసు కూడా చెదరదు. ఇటువంటి సాధనా తత్పరునికే బ్రహ్మజ్ఞానం అనేది సొంతం కావడానికి అవకాశం ఉంది, పొందుచున్నాడు. ఫలితమేంటి దాంది? అట్లు జ్ఞానమును పొందినవాడై అటువంటి తదేక నిష్ట, ఇంద్రియ నిగ్రహము, శ్రద్ధతోని ఏ జ్ఞానమైతే గురుముఖంగా పొందుతా ఉన్నాడో అటువంటి జ్ఞానం యొక్క పరిణామం ఏమిటిదనే మాటకు వచ్చేస్తే అతడు పరమశాంతిని శీఘ్రంగా పడేయగలుగుతున్నాడు. ఇంద్ర పదవి కూడా దాని ముంగడ పనికిరాదు. రాక్షసుల నుంచి ఎప్పుడు సంఘర్షణ ఉంటుంది. దేవేంద్రుడు అయినటువంటి దేవతలకు రాదైనటువంటి వాడు, అక్కడ కూడా శాంతి ఉండదు. ఇక్కడ ఏ కోరిక లేకుండా మనిషి ఎన్ని కోరికలు ఉన్నాయో అన్ని కోరికలు సాధించినప్పటికైనా ఏ శాంతి మనిషికి లభించడానికి వీలు లేదో అటువంటి శాంతి బ్రహ్మజ్ఞానము ద్వారా ఎప్పుడైతే లభిస్తూ ఉన్నదో అది కూడా పరమశాంతి అంటే అది పరమాత్మకు మించింది ఏది ఎట్ట లేదో పరమాత్మ జ్ఞానానికి మించింది కూడా ఏది లేదు. ఏ దాని నుంచి శాంతి పొందినా అది చెరిగిపోవడానికి అవకాశం ఉన్నది. ఇది నాశరహితమైనటువంటి పరమాత్మని యొక్క జ్ఞానం ద్వారా వచ్చేటువంటి శాంతి కూడా చాలా తొందరగా పడేయగలుగుతున్నాడు. జ్ఞానం లోపల ఆ శక్తి ఉన్నది. భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి గుహ చిమ్మ చీకటి అందులోపల ఉన్నది. కోట్లాది సంవత్సరాల నుంచి అది అక్కడి వరకు కరెంట్ వచ్చేసింది, విద్యుత్ వచ్చేసింది.
మంచి మంచి లైట్లు వెలిగించాలనే ఉద్దేశం నుంచి అన్ని లైట్లు వైరింగ్ చేసి లైట్లు పెట్టేసినాడు. నేను కోట్ల సంవత్సరాల నుంచి ఉన్న ఇప్పుడు పోను అన్నది తత్క్షణమే ప్రకాశ ప్రసరణ అంధకారం యొక్క అభావం వెంటనే జరిగిపోతుంది అన్నట్టు. అట్లాగే అటువంటి సమర్థవంతమైనటువంటి సాధనా తత్పరుడు నువ్వైతే నీకు అటువంటి మహా సద్గురువు బ్రహ్మనిష్ఠుడు కనుక దొరికితే జరగవలసినంత చాలా శీఘ్రంగానే జరిగిపోతున్నది అన్నట్టు. ఎంత శీఘ్రంగా? కార్పణ్య దోషోపహత స్వభావాన్ని 2వ అధ్యాయం 7వ శ్లోకం లోపల అర్జునుడు అన్నాడు. ఏమన్నాడు? చాలా దారుణ గాఢ అంధకారం లోపల ఉన్న నాకు అజ్ఞానం అనేది ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది, నేను ఏం చేయాలో నాకు తోచకొచ్చింది అని అన్నాడు. 30-40 నిమిషాలు అయిన తర్వాత గీతోపదేశం అంతా అయిన తర్వాత నష్టోమోహ స్మృతిర్లబ్ధం అంటే దేదీప్యమానమైనటువంటి జ్ఞాన ప్రకాశం నాకు లభించింది అని చెప్పేసి. అంటే చాలా శీఘ్రంగానే కదా. అట్లా చరిత్ర లోపల గురు శిష్య సంబంధాల లోపల ఇటువంటివి ఉన్నాయి. చాలా శీఘ్రంగా రామకృష్ణ పరమహంస వివేకానందుడు పోయిన తర్వాత కూడా అదే జరిగింది. అది ఎట్లా ఉండాలంటే మన లోపల అటువంటి తీవ్రమైన చింత ఉండాలి. ఎంత గడ్డి ఎండింది ఉంటే అంత తొందరగా నిప్పంటుకొని మొత్తం ఎట్లా వ్యాపించిపోతుందో, ఎంత తీవ్రమైన శ్రద్ధ నీకుంటే అంత శీఘ్రంగా జ్ఞానం కలగడానికి అవకాశం ఉన్నది అని ఈ శ్లోకం యొక్క సారం. అగ్నశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మ వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. జ్ఞానము ఎప్పుడైతే పొందలేదో, నువ్వు ఆత్మజ్ఞానాన్ని ఎప్పుడైతే పొందలేదో, ఎందుకు లేదు నీకు? ఎందుకు పొందలేదు? నీకు శ్రద్ధ లేదు. శ్రద్ధ లేనందుకు జ్ఞానం పొందలేదు. కాబట్టి మిగిలేటువంటి ఏమిటి? సంశయాలే. ఈ లోకం ఏమిటిది, నేనేమిటిది, మరి దేవుడు ఎవరు, ఎట్లుంటాడు, ఇవన్నీ ఎప్పటికీ మదిని తొలిచేటువంటి మహాప్రశ్నలు అన్నట్టు. సంశయాలు, అనుమానాలు మొత్తం మీద. అయితే ఇవి జ్ఞానంతోనే తొలగిపోతాయి. శ్రద్ధ ఉన్నోనికే జ్ఞానం కలుగుతుంది. లేకపోతే సంశయ చిత్తుడు. ఏం సంశయాలు? మౌలికంగా ప్రతీదీ అనుమానంతోనే చూస్తాడు మనిషి. ప్రతీదీ ఏమిటి, ఎట్లా, ఎక్కడ, ఏమిటి, ఎట్లా, ఎందుకు, ఏమిటి, ఎట్లా, ఎందుకు, ఇవన్నీ సంశయాలు అన్నట్టు. ఏ దాంట్లో కూడా క్లియారిటీ మనిషికి ఉండదు. ఈ సంశయాలే మనిషిని వినాశనం చేసేస్తున్నాయి అన్నట్టు. వినాశనమనే పొందును. అన్నీ అనుమానాలే. ఏది చేయాలనుకున్నా వాడికి ఒక స్థిర నిర్ణయం అనేటువంటిది ఉండడానికి వీల్లేదు. ఇక ముఖ్యంగా ఆధ్యాత్మికమైనటువంటి సంశయాలు మాట్లాడుకుందాం మనము. ఆధ్యాత్మిక సంశయాలు ఎట్లా ఉన్నాయంటే, దేశకాల మతాలకు సంబంధం లేకుండా, దేశము, కాలము, మతాలు, సంప్రదాయాలు, వీటి ఏదాని కూడా సంబంధం లేకుండా భూగోళంపై ఉన్నటువంటి ప్రతి మనిషి మనసును తొలిచే ప్రశ్నలు 5 ఉన్నాయి. వాడు ఎన్ని ముసుగులు వేసుకున్నా, ఎంత మేకపోతు గాంభీర్యం ప్రదర్శించినా, ఎవని మతం ఎంత గొప్పదని డాంబికంతో మాట్లాడినా, వాని మనసును తొలిచే ఈ ప్రశ్నలకు వాని దగ్గర సమాధానం ఉందా అనేది చాలా ముఖ్యమైనది. 1వ ప్రశ్న దేవుని గురించి. ఏంటి దేవుడు? దేవుడు దేవుడు అందరూ ఏంటి దేవుడు అంటే? 1వ ప్రశ్న. ఎక్కడుంటాడు? ఒకడు ఎడవ ఆకాశం మీద అంటాడు, ఎవడు ఎక్కడో అంటాడు, ఎవడు ఏమో అంటాడు, ఎవడు అన్నిట్లా వ్యాపించినాడు. ఏంటిది అసలు ఇంతకు మొత్తం మీద? 2వ ప్రశ్న. ఎట్లుంటాడు? ఆఖరి ఎట్లా ఉంటాడు మన దేవుడు? ఈ అందరు పురాణాల లోపల చెప్తున్నట్టున్నాడా, లేకపోతే ఇతర మతాల లోపల చెప్తున్నట్టున్నాడా? ఎట్లుంటాడు? 3వ ప్రశ్న. 4వది కనిపిస్తాడా? చూడు, దైవ దర్శనం కొరకు ఎన్ని తంటాలు పడుతున్నాడు మానవుడు. తిరగని చోటు లేదు, తిరగని ఆలయాలు లేవు, తిరగని ప్రదేశాలు లేవు. దైవ దర్శనం, దైవ దర్శనం, దైవ దర్శనం అని అల్లాడిపోతున్నాడు తప్ప సమాధానం దొరకలేదు వాడికి. 4 ప్రశ్నలు. దేవుడు అంటే ఏంటిది? ఎక్కడుంటాడు? ఎట్లుంటాడు? కనిపిస్తాడా? 5వ ప్రశ్న చాలా ఎట్లా ఉందంటే, అసలు ఎట్లా బ్రతికితే సుఖం, శాంతి, ఆనందం అనేటువంటిది మనకు దొరుకుతుంది. ఆ బ్రతికే విధానం ఏమిటి?
అనేటువంటిది ఒక మహోన్నత మానవీయ ఆలోచన అనేది మనిషికి వస్తుంది అన్నట్టు. ఈ 5 ప్రశ్నలకు సమాధానము దొరకబట్టుకోవడమే వాస్తవమైనటువంటి జ్ఞానం. ఇది దొరకబట్టుకోలేదనుకో, మనం చిక్కబట్టుకోలేము ఈ ప్రశ్నలకు సమాధానాలు, అనుమానాలు. దేవుని గురించి వాడు ఒకటి చెప్పే, వీడు ఒకటి చెప్పే, ఇక్కడ ఒకటి చెప్పే, ఏది సత్యం, ఎక్కడుంటాడు అనుకోనాలి, ఎట్టుంటాడు అనుకోనాలి, కనిపిస్తాడా కనిపి, ఇవన్నీ అనుమానాల పుట్ట ఉంటుంది అన్నట్టు. సంశయ చిత్తులకు ఇటువంటి అనుమానాలతో కూడుకున్నాడు. వానికి శాస్త్రం లోపల శ్రద్ధ లేదు, గురువు లోపల శ్రద్ధ లేదు, దైవం లోపల భక్తి లేదు. కాబట్టి వానికి ఏమి లేకునే ప్రశ్నలు వాని ఇడువై బరాబర్ వెంటాడి తీరుతాయన్నాడు. భూమండలం మీద ఉన్న ప్రతి ఒక్కరికి మతాలతో సంబంధమే లేదు. అటువంటప్పుడు సంశయ చిత్తునకు అటువంటి అనుమానముతోని సతమతమవుతున్నటువంటి వానికి ఇహలోకంలో కానీ, ఇహలోకం ఇక్కడ, పరలోకంలో కానీ, పరలోకం, ఈ ఇహపరలోకాలు ఎట్లున్నాయంటే కర్మ సిద్ధాంతానికి లోబడి ఉన్నాయి. ఎట్లా అంటే పరలోకం లోపల నీకు ఏం దొరకాలంటే ఇహలోకం లోపల దానికి సంబంధించిన ప్రోగ్రెస్ నీ దగ్గర ఉండాలి. అంటే దానికి సంబంధించిన ధృవీకరణ పత్రం నీ దగ్గర ఉండాలి. ఒట్టిగా దొరకడానికి వీల్లేదు. ముందు అధ్యాయ లోపల వస్తాయి అవన్నీ. చివరి శ్వాస వరకు ఏ సంకల్పంతో నువ్వు సతమతం అవుతూ ఉంటావో ఆ సంకల్పానికి సంబంధించిన జన్మనే మళ్ళీ దొరుకుతున్నట్టు. కాబట్టి ఈ లోకం లోపల నువ్వు శాంతిని పొందలేదనుకో, జ్ఞానం ద్వారా, గురువు ద్వారా, శాస్త్రాల ద్వారా జ్ఞానాన్ని పొంది సంశయాలను నివారణ చేసుకోలేదనుకో, మొత్తం మీద నువ్వు చేసుకోకపోతే ఇంకా తుది శ్వాస లోపల ఈ సంశయాలే నీకు ఉంటాయి. ఇక్కడ చేసుకుంది అక్కడ దొరకడానికి వీలే లేదు. ఏం చేసుకున్నా ఇక్కడ చేసుకున్నది అక్కడ దొరుకుతుంది అన్నట్టు. అక్కడ పోయిన తర్వాత ఇక్కడ అనుమానంతోనే చనిపోతున్నావు, సంశయాలతోనే చనిపోతున్నావు. ఆధ్యాత్మిక సంబంధమైనటువంటి ఏది సంపూర్ణమైన రీతి లోపల నువ్వు సాధించుకోలేదు. కాబట్టి అక్కడ ఏమైపోతుంది, పరలోకం లోపల కూడా అదే ఉంటుంది అన్నట్టు. చూడండి, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్, పరీక్ష హాల్ లోపల కూర్చొని నీవేం పరీక్ష రాస్తావో ఆ పేపర్లో ఎంత నీవు సమాధానాలు నింపుతావో అవన్నీ ఎంతవరకు కరెక్ట్ ఉంటాయి, గన్నే మార్కులు వస్తాయి నీకు. ఎట్లాగో ఇక్కడ సంశయంతో చచ్చిపోతే మళ్ళీ ఒక జన్మ వచ్చి అక్కడ నుంచి సంశయాలు మళ్ళీ ప్రారంభమైపోతాయి. పూర్వజన్మ పునర్జన్మ సిద్ధాంతం చాలా సహేతుకమైనటువంటిది. ఒక్క సనాతన ధర్మం లోపల తప్ప ఏ ధర్మం లోపల దీనికి సమాధానాలు దొరికాయి. వాళ్ళు నమ్మనే నమ్మరు. నమ్మనటువంటి వాళ్ళు 1,000,000 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రశ్నలు వేయనియరు వాడు, ప్రశ్నలు వేయకూడదు అంటారు. అన్నోడు వాళ్ళకి ఏం చెప్తాం మనం, ఏం చెప్పలేం. కాబట్టి ఈ లోకంలో కానీ పరలోకంలో కానీ సౌఖ్యాలు మనకు దొరకాలంటే, సుఖం దొరకాలంటే ఈ జన్మ లోపల ఆత్మజ్ఞాన తత్పరుడవై గురు శాస్త్ర వాక్యాల లోపల శ్రద్ధ అనేటువంటిది ఉంచి దాన్ని నువ్వు సాధించుకుంటేనే ఇక్కడ సుఖం దొరుకుతుంది. దీని యొక్క ప్రతిబింబమే పరలోకం కాబట్టి అక్కడ కూడా సుఖం దొరుకుతుంది. ఇహపరాలు రెండిటి లోపల సుఖం కావాలని కోరుకుంటున్నటువంటి వాడు ఖచ్చితంగా ఆత్మజ్ఞాన తత్పరుడై ఉండాలి అనేది ఈ శ్లోకం యొక్క సారాంశం. 41 యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన చిన్న సంశయం ఆత్మవంతం నకరమాణే నిబధ్నంతి ధనంజయ. ఓ అర్జున, నిష్కామ కర్మయోగముచే కర్మఫలములను త్యజించిన వాడును, జ్ఞానముచే సంశయములు నివర్తించిన వాడును అగు ఆత్మనిష్ఠుని కర్మలు బంధింపనేరవు. మన ఏవ మనుష్యాణం బంధనం మోక్షకారణాత్ అని కూడా ఒక ఆర్యోక్తి ఉంది అన్నట్టు. బంధం అనేటువంటిది నీ అజ్ఞానమే నీకు బంధము, నీ విజ్ఞానమే నీకు మోక్షం. ఇక్కడ ఏమంటున్నాడు, ఇంతవరకు చెప్పుకొని వచ్చినటువంటి జ్ఞానం యొక్క ఆచరణ ఎట్లుండో 41వ శ్లోకం లోపల చెప్తున్నాడు. ఇన్ని రకాలుగా ఆత్మజ్ఞాన సంబంధమైన విషయాలు మనం తెలుసుకున్నాం కదా, చాలా బాగుంది. కానీ నీ వృత్తి ఎట్లా మారాలి, ఇవన్నీ తెలుసుకున్న తర్వాత నీ కర్మాచరణ ఎట్లుండాలి, నీ నిత్య నైమిత్తిక వ్యవహారాలు ఎట్లుండాలి అంటే నిష్కామ కర్మయోగముచే. నిష్కామ కర్మ అంటే నీవు చేస్తున్నటువంటి కర్మకు
ఫలాలు అనుకూల ప్రతికూల ఫలాలు వస్తాయి. ఇది సృష్టి నియమం అన్నట్టు. ఎవడు చేసే కర్మ కూడా సంపూర్ణంగా ఒకే ఫలం రాదు. కొన్ని కర్మల లోపల ప్రతికూల ఫలాలు వస్తాయి, కొన్ని కర్మల లోపల అనుకూల ఫలాలు వస్తాయి. అయితే నీ పని ఏంటిదంటే చేయవలసినటువంటి పని యోగకర్మ సుకౌశలం అన్నట్టు చేయవలసినటువంటి పని అవుతున్నదో కుశలత్వంతో ఎక్కడ ఏ కొరత లేకుండా ఎంత నీకు సాధ్యమైతే అంత సమర్థవంతంగా చేయడమే నీ పురుష ప్రయత్నం. అయిందా? అది చేయడం నీ కర్తవ్యం. ఫలితం అనేటువంటిది నీ పురుష ప్రయత్నము, తర్వాత దీన్ని శాసించేటువంటి ప్రారంధం ఉంటుంది అన్నాడు. పూర్వజన్మ కర్మల యొక్క ఫలితం ఉంటుంది అన్నాడు. ఈ రెండు న్యూట్రల్ ఫేస్ మాదిరిగా ఏదో ఒకటి ఫలితం వస్తూ ఉంటుంది. ఇక్కడ జ్ఞాని అయినటువంటి వాడు, సర్వత్ర ఏకాత్మత భావం కలిగినటువంటి వాడు, వాని భావం నిష్కామ భావమై ఉండాలి. అంటే ప్రయత్నంలో ఏమాత్రం మిగలకుండా అన్ని ప్రయత్నాలు చేసిన తర్వాత ఫలితం ఏదైతుందో అది అనుకూలంగా రాని చలించకూడదు, ప్రతికూలంగా రాని చలించకూడదు. ఇటువంటి నిశ్చల యోగమే నిష్కామ కర్మ అనబడుతుంది అన్నట్టు. అంటే నిశ్చల మనస్థితి. ఏది రావాలో అది వస్తుంది. ఏది వచ్చినా ప్రసాదంగా స్వీకరించేటువంటి వాడు, ప్రసన్నతను చెరుపుకున్నటువంటి వాడు ఎవడైతే ఉంటాడో జ్ఞానం లోపల శక్తులని వస్తాయి. ఎట్లా వస్తాయంటే బ్రహ్మజ్ఞానం లోపల ఒక దివ్య దృష్టి వస్తుంది మనిషికి. ఏం దృష్టి అంటే ప్రపంచం దేన్ని సుఖం అంటున్నదో అందులోపల వాళ్ళకు కనిపించని దుఃఖం అనేటువంటిది బ్రహ్మజ్ఞాని కనిపిస్తుంది. ప్రపంచం దేనికి దుఃఖం అంటున్నదో, కష్టం అంటున్నదో ఆ దుఃఖం లోపల ప్రపంచం సామాన్యులా కనిపించినటువంటి ఆ దుఃఖం లోపల సుఖం కూడా జ్ఞాని దర్శించగలుగుతాడు. ఇదే జ్ఞాననేత్రం అన్నట్టు. కాబట్టి ఇట్లా కష్టకరమైనటువంటి ఫలితాలు వస్తే అలా సుఖాన్ని కూడా చూడగలుగుతాడు, సుఖప్రదమైనటువంటి ఫలితాలు వస్తే అలా దుఃఖాన్ని కూడా చూడగలుగుతాడు. రెండింటి లోపల ఇవి చూసిన తర్వాత ఇంకా ఈ చలనం అనేటువంటిది, ఈ ఉరుకులాట పరుగులాట ఇవన్నీ మనిషికి ఉండడానికి వీల్లేదు. అదే నిష్కామ కర్మయోగం అంటారు అన్నట్టు. చేయడం నా పని, ఫలితం ఏదొచ్చినా అది నాకు సంతోషమే అనేటువంటి భావనని నిష్కామ కర్మయోగం. ఫలమును త్యజించినవాడు, ఫలం అంటే ఇదే ఫలం. ప్రతికూల అనుకూలాలు ఎప్పుడైతే ఫలాలు వస్తాయో దాంట్లో సమాన దృష్టితో ఉండడమే, చెల్లించకుండా ఉండడమే నిజమైనటువంటి ఫలత్యాగం అని అర్థం అన్నట్టు. లేక ఈశ్వరార్పణం నడిచినవాడు, లేకపోతే ఏదైనా ఏముంది, సర్వము ఖలు ఇదం బ్రహ్మ, ఏముంది అట్లా మన చేతిలో ఏముంది? ఒక నిమిషం తర్వాత, ఒక 10 సెకండ్ల తర్వాత ఏ ఆలోచన మైండ్ లోపల వస్తుందో తెలియకుండా ఆలోచిస్తూ ఉన్నటువంటి వ్యక్తులం మనం. కాబట్టి ఏది వచ్చినా ఏది పోయినా ఇందుకలడు అందు లేడని సందేహములో చక్రి సర్వోపగతుడు ఎందెందో అన్నట్లు అన్నిటి లోపల, నా లోపల, విశ్వం లోపల, అన్నిటి లోపల వ్యాపించింది నీవే కదా. కాబట్టి నా దగ్గర నాలో నేనై ఉన్నది నీవైనప్పుడు నేనేమిటిది? ఇంకా నాలో నేనై ఉన్నదే నీవైనప్పుడు, నా ఆత్మే నీ బ్రహ్మ చైతన్యమైనప్పుడు ఇంకా నేనంటూ ఉన్నదేమిటిది అనే ఒక సమర్పణ భావం ఏదైతున్నదో ఈశ్వరార్పణ అంటారు దీనికి. అంటే ఉన్నది ఈశ్వరుడే కాబట్టి అంతా ఈశ్వరునిదే. అనుకూలమైన నీదే, ప్రతికూలమైన నీదే. నీకు తప్ప నేననేటువంటి వాణ్ణే లేనప్పుడు ఇంకా నాకెందుకు అనేటువంటి గొప్ప సమర్పణ భావము చివరన వస్తుంది మన భగవద్గీత చివరన. జ్ఞానంచే సంశయములు నివర్తించిన వాడును ఆత్మనిష్ఠుని. నేను దేహమును అనేటువంటిదే ఒక సంశయం అన్నట్టు. నేను ఆత్మను అన్నప్పుడు నీ నిష్ఠ ఆత్మది అయిపోతుంది. అది ఎట్లా అని అడగండి. మొత్తం మీద నీది కాంది ఏదైనా నీ సొంతమైతే నీలో అది నిష్ఠగా మారిపోతుంది. ఉద్యోగం లేదు వానికి, వస్తుందో రాదో అనుకున్నాడు, చాలా గొప్ప జిల్లా అధికారిగా ఉద్యోగం వచ్చింది అనుకోకుండా. వాని ప్రారంధం అదృష్టం అనుకోండి, చదివిండు బాగానే. అంతవరకు ఎక్కడో హోటల్లో మేనేజర్గా పనిచేస్తున్నటువంటి వాడు ఐపీఎస్కు సెలెక్ట్ అయిపోయాడు. కంప్లీట్ రాసిండు, ఎగ్జామ్ రాసిండు, వస్తుందో రాదు అనుకొని కూకున్నాడు. అన్నీ అయిపోయినాయి మొత్తం మీద. ఏం పెద్ద నమ్మకం లేదు, పెద్ద పెద్ద రికమెండేషన్స్ కావాలని కూకున్నాడు. జరిగిన కథలు ఇవన్నీ. ఆ తర్వాత అటువంటి సామాన్యునికి ఐపీఎస్ సెలెక్షన్ వచ్చేసింది. కమెంట్ జైన్ అని చెప్పేసి మెసేజ్ కవర్ కూడా వచ్చేసింది వానికి మొత్తం మీద.
అప్పుడు వాని నిష్ట ఏమవుతుంది? హోటల్ మేనేజర్గా ఉండదు వాని నిష్ట, ఐపీఎస్ ఆఫీసర్గా, జిల్లా అధికారిగా వాని నిష్ట ఉంటుంది అన్నట్టు. అట్లాగే దేహనిష్ట ఉన్నంతసేపు ఆ దేహనిష్ట దేహమే నేను అనుకుని ఆ నిష్ట అందరికీ అనుభవం లోపల ఉన్నది. కానీ జ్ఞానము ద్వారా, జ్ఞానంచే సంశయం నివర్తించిన తర్వాత దేహమును ప్రవర్తింపజేస్తున్నటువంటి దేహంకు మూలాధారమైనటువంటి ఆత్మ ఏది లేకపోతే నేను అనేదానికి అవకాశమే లేదో అదే నేనా అనేటువంటి సంశయాలు ఎప్పుడైతే నివర్తనం అయిపోయినాయో ఆత్మ అస్తిత్వం, ప్రపంచ వ్యవహారం అంతా ఆత్మ ద్వారా ఆత్మతో, ఆత్మ వర్సెస్ ఆత్మగానే నడుస్తూ ఉన్నది. మనకు దేహంతో అనిపించినప్పటికైనా కానీ లోతుకి వెళ్ళిపోతే ఆత్మ వర్సెస్ ఆత్మనే ఉన్నది. కాబట్టి మూలంగా ఉన్నది ఆత్మే అనే జ్ఞానం కలిగినప్పుడు నిష్ఠ కూడా అదే మారిపోతుంది. ఇది న్యాచురల్, స్వాభావికం అన్నట్టు. ఒకటి అయిపోయి చెప్పి ఇంకోటి, ఎన్నికలు అయిపోయినాయి, రిజల్ట్ డిక్లేర్ అయ్యేది ఉన్నది, ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయిపోయినాయి. పోటీ నిలబడ్డ వాళ్ళంతా కౌంటింగ్ లోపల పోయి పాల్గొన్నారు. కౌంటింగ్ లోపల పాలైన తర్వాత దాన్ని డిక్లేర్ చేసే జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ఇంకా త్రిముఖ పోటీ చాలా స్ట్రాంగ్ ఉంది. కొన్ని ఓట్ల నుంచి ఎవడు గెలిచి బయటపడాలి కాబట్టి ఎవడికే నమ్మకం లేదు, కానీ అందరికీ నమ్మకం ఉంది. ఆ టఫ్ ఫైటింగ్ లోపల, ట్రయాంగిల్ ఫైట్ లోపల ఎవరు గెలుస్తారో ఎవరు గెలవరో అని అందరికీ సంశయం ఉంది. కానీ నేనే గెలుస్తా అనే ధీమా అందరికీ ఉంది. వీటికి తెర ఎప్పుడు దిగుతుంది? మొత్తం మీద ఎప్పుడైతే దాని కాంపిటెంట్ అథారిటీ, అధికృత వ్యక్తి ఇదిగో ఫలానా నీవు ఎమ్మెల్యేగా ఎన్నికైనవు అని డిక్లేర్ చేస్తాడు అన్నట్టు. అంతకు మొదలు పోటీదారుడు గుండిను డిక్లేర్ అయిన తర్వాత వాని నిశ్చయం అయిపోతుంది, నేను శాసనసభ్యుణ్ణి. నిష్ఠ అడుగులు బయటికి ఆఫీసు రిజల్ట్ తీసుకొని బయటికి వస్తున్నప్పుడే వాని లోపల ఒక నిష్ఠ అనేది స్థాపనం అయిపోతుంది అన్నట్టు. వాడు అదే దృష్టి, వాడిని అదే దృష్టితో జనం చూస్తుంది, వాడు అదే దృష్టితో జనాన్ని చూస్తాడు. ఇక ఇప్పటి నుంచి నేను ఎమ్మెల్యేని అనేటువంటి ఒక భావం అంటే నిష్ఠగా మారిపోతుంది అన్నాడు. నేను దేహము అనుకునేటప్పుడు ఈ దేహంకు సంబంధించిన అవలక్షణాలు ఇది అంతా వేరే ఉంటుంది. కాదు అని ఎప్పుడైతే ఆత్మజ్ఞానం సంశయరహితంగా నీకు దొరికిందో, ఆత్మను నేననేటువంటి దృఢత్వం నీకు ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు నీ నిష్ఠ ఆత్మగా మారిపోతుంది. అటువంటి నిష్ఠ లోపల ఉన్నప్పుడు కర్మలు ఆచరిస్తూ పోగా వచ్చేటువంటి ఏ పరిణామం కూడా నిన్ను చలింపచేయదు, అదే నిన్ను బంధించదు అని అర్థం అన్నాడు. బంధించడం అంటే ఏదైనా ఒకదానికి అత్తుకొని పోవడం. ప్రతికూల ఫలితం వస్తే చాలా బాధపడడం, అనుకూల ఫలితం వస్తే చాలా తబ్బిబ్బైపోవడం, ఇవి రెండు కూడా బంధనలే. వీటన్నిటికీ అవతల ఉండి ప్రపంచ వ్యవహారాలంతా స్వప్న దృష్టాంతంగా తీసుకొని ఈ యావత్ జీవితాన్నే జాగ్రత్త స్వప్నం అనేటువంటి భావన లోపల ఉండి ఆత్మనిష్ఠుడై ఉంటాడు, నిశ్చలుడైపుంటాడు. ఇదే అచల సిద్ధి అని అంటారు అన్నట్టు. బంధింపనీరు. తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాశినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆత్తిష్టోత్తిష్ట భారత. హృత్స్థం జ్ఞానాశినాత్మనః చిత్వైనం సంశయం యోగం ఆత్తిష్టోత్తిష్ట భారత. అర్జున, చివరి శ్లోకం 4వ అధ్యాయంది జ్ఞానయోగం యొక్క. ఓ అర్జున, కాబట్టి నీ హృదయమున ఉన్నదియు అజ్ఞానం వలన పుట్టినదియు అగు ఈ సంశయమును జ్ఞానమును ఖడ్గం చేత ఛేదించి వచ్చి నిష్కామ కర్మయోగమును ఆచరింపము లేము. ఏ పని మీద పెట్టాలనుకుంటున్నాడు అర్జునుడికి ఆ పని దిక్కు తరుముకొని పోతా ఉన్నాడు అన్నట్టు. కాబట్టి నీ యొక్క హృదయమున ఉన్నది, అజ్ఞానముకు జ్ఞానానికి కేంద్రకమే హృదయం అన్నట్టు. మనసు ఏదైతుందో అజ్ఞానమైన అక్కడనే, జ్ఞానమైన అక్కడనే. హృదయమున ఉన్నది, బయటికి వెళ్ళి ఎక్కడ వచ్చేది కాదు, ఎక్కడ లేదు. అది స్వప్నం ఎట్లయితే నీ లోపలనే కలిగిందో, రాత్రి మనం పడుకున్నప్పుడు స్వప్నం ఎక్కడ కలుగుతుంది? నా లోపలనే కలుగుతుంది అన్నట్టు. స్వప్నం ఉన్నంతసేపు అంతా అయోమయం, జగత్ సర్వం ఉంటుంది అన్నట్టు. మెలకువ ఎక్కడొచ్చేసింది? అది నీ లోపలనే వచ్చేసింది.
స్వప్నం నీ లోపలనే, మెలకువ నీ లోపలనే ఎట్లయితే నీ లోపలనే ఉన్నదో, మెలకువ తర్వాత ఒక దృశ్యం, స్వప్నం లోపల ఒక దృశ్యం ఎట్లయితే ఉంటుందో ఉన్నది, అజ్ఞానం వలన పుట్టినది. సంశయం ఏదైతే నీ యొక్క హృదయమున ఉన్నదో అజ్ఞానం వలన పుట్టినది. ఈ సంశయమును, అజ్ఞానమే సంశయము, అది నీ లోపలే. విజ్ఞానమే జ్ఞానము, సంశయ రాహిత్యం, ఆ జ్ఞానము నీ లోపలనే ఉన్నది. అంతా నీ మనసు నీ లోపలనే ఉన్నది కాబట్టి నీ యొక్క హృదయమున ఉన్నది అజ్ఞానం వలన పుట్టినది. జ్ఞాన అజ్ఞానాల యొక్క ఘర్షణనే ఉన్నదన్నట్టు. జ్ఞానము పొందితే వస్తుంది, పొందకపోతే అజ్ఞానమే ఉండిపోతుంది. అజ్ఞానం ఉన్నప్పుడు ప్రపంచం ఒక రకంగా అనిపిస్తుంది, జ్ఞానం ఉన్నప్పుడు ప్రపంచం ఇంకో రకంగా అనిపిస్తుంది. దృష్టిం జ్ఞానమయీం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అంట. నీ దృష్టి ఎప్పుడు జ్ఞానమయం అయిపోతుందో అప్పుడు జగత్తంతా బ్రహ్మమయమే అయిపోతుందంట. మరి జగత్తు భౌతికంగా జడంగా ఎందుకు కనిపిస్తుందంటే నీ దృష్టి అజ్ఞానమయంగా ఉన్నది కాబట్టి జగత్తు అట్లా కనిపిస్తున్నది. నీ దృష్టి జ్ఞానమయం అయిపోయింది అనుకో, మొత్తం మీద నీ దృష్టి జ్ఞానమయం, సృష్టి అంతా బ్రహ్మమయం అయిపోతుంది. యద్భావం తద్భవతి. ఏది ఏ దృష్టితో చూస్తావో అట్లాగే నీకు అది కనిపించడానికి అవకాశం ఎట్లయితే ఉందో, అజ్ఞానం వల్ల పుట్టినది ఈ సంశయమును, ఈ అనుమానం. ఏంటి తప్ప సంశయం? ముఖ్యంగా నేను దేహం అనేటువంటిది, ఇదే పెద్ద సంశయం అన్నట్టు. అరే నువ్వు దేహం కాదు అంటే కూడా అవునో కాదో. భ్రమ అని దేన్ని అన్నారు తెలుసా? భ్రమ అంటే చాలా గొప్ప నిర్వచనం ఉన్న దానికి. ఏదో బ్రహ్మము కానిది ఉన్నది, అంతా బ్రహ్మము కానిది. ఆ బ్రహ్మం ఏదో ఎక్కడో. సర్వము కలువిధం బ్రహ్మ అని చెప్పి శాస్త్రాలు చెప్తున్నప్పటికైనా కానీ బ్రహ్మము కానిదేదో ఉన్నది. నేను బ్రహ్మము కానేమో, జగత్తు బ్రహ్మము కాదేమో, ఆ బ్రహ్మ ఎక్కడో. ఇదే భ్రమ. బ్రహ్మము కానిది ఏదో ఉన్నది అనుకోవడమే నిజమైన భ్రమ. కాబట్టి దీనికి సమాధానం సర్వము కలువిధం బ్రహ్మ. ఇటువంటి అజ్ఞానాన్ని, సంశయమును, భ్రమని జ్ఞానమును ఖడ్గం చేసి ఛేదించి వచ్చి, ఇక్కడ జ్ఞానానికి ఒక దగ్గర అగ్ని అన్నాడు, ఇక్కడ ఖడ్గం అంటున్నాడు. ఖడ్గం ఏం చేస్తుంది? మొత్తం మీద ఛేదించేస్తుంది దేన్నైనా కానీ. కాబట్టి ఇక్కడ జ్ఞానమును ఖడ్గం చేత ఛేదించి వచ్చి నిష్కామ కర్మయోగం మనం ఆచరింపము లేము. లేవిగా ఈ యుద్ధం చేస్తే ఏమవుతుందో అవుతుంది, అదైతుంది ఇదైతుంది ఇప్పటివరకు అనుకున్నావు, ఏమీ కాదు. లేచిపో, ఇంకా లేచి యుద్ధానికి సంసిద్ధుడు కమ్ము. జ్ఞానం పొందిన తర్వాత ప్రపంచ వ్యవహారం అంతా చాలా తేలికైపోతుంది. ఎట్లా అంటే రామాయణం లోపల వస్తుంది, వానరులు ఈ వారధి నిర్మాణం ఎట్లా చేయాలని అనుకుంటే, అరే అవుతుందిరా నాయన అని చెప్పేసి హనుమంతుడు పిలిచి తన యొక్క శక్తిపాతం ద్వారా మంత్రోపదేశం చేసి, ఈ గుండును ముట్టుకోరా నాయన, రామరామ అనుకుంటా నువ్వు ముట్టుకుంటే అది బెండ్ అయిపోతుంది, అప్పుడు లేపుకొని పోయి వేసుకోవచ్చు అని చెప్పేసి చెప్తే ఆ సూత్రాన్నే పాటించిన ఈ వానర సైన్యం అంతా. పాటించిన తర్వాత ఏమైపోయింది? అక్కడ గుండు పోయి బెండ్ అయిపోయింది. అజ్ఞానంతో ప్రపంచమంతా భారంగానే కనిపిస్తుంది. బరువే బరువు, ఎక్కడ పోయినా బాధ బరువు, బాధ బరువు. విజ్ఞానంతో అంతా తేలికైపోతుంది, అంతా ఆనందమయంగా అయిపోతుంది. ఇంకొక ఉదాహరణ, ఈదరానోడికి నీళ్లు భయపెడతా ఉంటాయి. ఈదరానోడికి నీళ్ళు భయపెడతా ఉంటాయి, ఈదడానికి వచ్చినోనికి అవే నీళ్ళు సంతోషపెడతా ఉంటాయి. ఇంకొక ఎగ్జాంపుల్, కారు ఎంత కోటి రూపాయల కారు ఇంటి ముందున్నా కానీ యజమానికి డ్రైవింగ్ రాకపోతే ఆ కారు ఆయనకు భయపెడుతుంది అన్నట్టు. నడిపిద్దామంటే ఆ కారు భయపెడుతుంది అన్నట్టు. ఎవడు నిష్ణాతుడైనడో, డ్రైవింగ్ లోపల నిష్ణాతుడైనడో పరమ సంతోషంగా పరమ సంభ్రమంగా ఆ కారు నడిపించి బ్రేక్ వేసి కట్లు కొట్టేసి ఏమేమి చేస్తూ ఉంటాడు అన్నట్టు. ఆ కారు డ్రైవింగ్ రాని కారణంగా వానికి భారమైపోయింది, డ్రైవింగ్ వచ్చినటువంటి వానికి ఒక వినోదం అయిపోయింది. అది ఇంతే కదా. కాబట్టి అజ్ఞానికి ప్రపంచం అడుగడుగున బాధామయము, సుజ్ఞానికి ప్రపంచం అంతా వినోదాత్మకమే. అది అనుకూలం రాని ప్రతికూలం రాని
ఇట్లా ఉంటుంది. కాబట్టి నీ యొక్క యుద్ధ కర్మ ప్రస్తుతము నీ కొరకు చాలా తేలికైపోయింది. కర్మయోగం, నిష్కామ కర్మయోగం ఆచరింపు. నిష్కామ కర్మయోగం అంటే గెలుస్తూ ఓడుతావు. అతో ప్రాప్తి స్వర్గం జిత్వావా భోక్షసే మహిం. గెలిస్తే స్వర్గం వస్తుందేమో, గెలిస్తే రాజ్యం వస్తుంది, గెలవకపోతే స్వర్గం వస్తుంది. 2 విధాల మేలే కదా. ఇట్లా గెలుపోటములకు చింత చేయకుండా నిష్కామ కర్మయోగం ఆచరింపు. ఈ యొక్క నిష్కామ భావము ప్రపంచం లోపల మనిషిని చాలా గొప్ప సమర్థుడిగా తయారు చేస్తుంది. ఎంత గొప్ప సామర్థ్యం మనిషి లోపల ఉన్నప్పటికైనా కానీ అజ్ఞాన కారణంగా ఏమవుతుందో ఎటైతే అంటే ఆ పని సమర్థవంతంగా కాదు. ఎప్పుడైతే నీకు అది ఏమైనా పర్వాలేదు, చేసేది నా కర్తవ్యం అన్నప్పుడు ఆ పని చాలా సమర్థవంతంగా జరగడానికి అవకాశం ఉన్నది. ఈ కార్బన్ వచ్చినట్టు ఉంటుంది అన్నట్టు మన అజ్ఞానము, మన సంశయాలు. కార్బన్ తొలిగితే లైట్ ఎట్లా దగదగ వెలుగుతూ ఉంటుందో, ఈ జ్ఞానం ఏదైతున్నదో ఈ జ్ఞానం ద్వారా మనం సమర్థవంతంగా పని చేయగలుగుతాము. పని చాలా తేలికైపోతుంది. నిష్కామ కర్మయోగం ఆచరింపు. గొప్ప సామర్థ్యం వచ్చేస్తుంది. అందుకే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా CMDs ఎవరైతే ఉంటారో ఈ జ్ఞానం వాళ్ళకి చాలా అవసరం. పర్సనాలిటీ డెవలప్మెంట్ లోపల చేసే పని కరెక్ట్ చేసేసేయి. ఫలితం గురించి ఆలోచించకు. పని నీ చేతులు ఉన్నది. ఫలితము దేశకాల పరిస్థితుల మీద ఆధారపడి ఉన్నది. దాన్ని నువ్వేం చేయలేవు. అలాగని పని మానుకొని ఉండడానికి వీల్లేదు. సమర్థవంతంగా పని చేయి. మార్కెట్ను స్టడీ చేసి పని చేయి. పరిస్థితులను బేరీ చేసి పని చేయి. ఆ తర్వాత ఫలితం ఏమైనా రావచ్చు. పని నీ చేతులు ఉన్నది. ఫలితం దేశకాల పరిస్థితులపై ఆధారపడి ఉన్నది అనే భావం నీకు వచ్చినప్పుడు చేయవలసిన పని సమర్థవంతంగా చేస్తావు. అట్లాగే యుద్ధం చేయమని చెప్పేసి చెప్తా ఉన్నాడు. 4వ అధ్యాయము కంప్లీట్ అయిపోయింది. ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే జ్ఞానయోగో నామ 4వ అధ్యాయ. ప్రతి అధ్యాయం చివరన ఈ వాక్యాలు ఏవైతున్నాయో చాలా గొప్ప సారభూతమైనటువంటి వాక్యాలు ఇవి. నేను మళ్ళీ అధ్యాయం వచ్చినప్పుడు నీకు చెప్తా ఇవి మొత్తం మీద. ఈ భగవద్గీత యొక్క ప్రాశస్త్యం, గొప్పతనం లోతెంతున్నదో మనకు ఇది బ్రహ్మ విద్యనంట, ఉపనిషత్తుల యొక్క సారమంట, బ్రహ్మ విద్యనంట, యోగశాస్త్రం అంట. మామూలు మాట కాదు. కృష్ణార్జునుల మధ్యలో జరిగినటువంటి ఆధ్యాత్మిక సంవాదం ఏమవుతున్నదో చాలా గొప్పది అనేటువంటి దీని యొక్క సారాంశం. ఇది మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.